హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పాలకూర అయ్యింది. పాలకూర తెంచి నేను పప్పు చేస్తున్నా. నాకు ఫేవరెట్ అనమాట పాలకూర పప్పు. హోమ్ మేడ్ చూడండి, ఆర్గానిక్గా పండించుకున్న పంట చూడండి. అట్లా తెంపి కిందికి తీసుకెళ్ళి వంట చేసుకొని తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీలుంటే. హాయ్ అండి, ఈరోజు నేను పాలకూర పప్పు చూపిస్తున్నాను. ఇది నా స్టైల్లో అండి. ఒకసారి చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. దీనికి కావాల్సింది 1 కప్పు కందిపప్పు మరియు కొంచెం శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి రెండు కలిపి మంచిగా కడుక్కోవాలి. మనం మంచిగా ఇలా కడుక్కోవాలి. ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు క్లీన్ చేసుకున్నామంటే పప్పు నీట్ అవుతుంది. ఇప్పుడు కడుక్కున్న పప్పులో 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఈ పప్పును స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి వేసుకోవాలి పప్పులో. చాలా బాగుంటుంది టేస్ట్. సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని మిరపకాయలు, కొంచెం కారం పొడి, కొంచెం పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పులో ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు పాలకూర మా టెర్రస్ గార్డెన్లో పెరిగిన పాలకూర. ఇది మంచి క్లీన్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. టెర్రస్ గార్డెన్లో పండించుకొని తెంపుకొని ఇట్లా వండుకొని తింటే అసలు ఆ ఫీలింగే, హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. సూపర్ అనిపిస్తుంది తెలుసా. మన చేతితో మనం పెంచుకొని ఇట్లా కట్ చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉంటే హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు వీలైతే తప్పకుండా కొన్ని ఆకుకూరలను పెట్టుకొని చూడండి టెర్రస్ గార్డెన్లో. అసలు హ్యాపీనెస్సే ఎంత బాగుంటుందంటే ఇట్లా ఫ్రెష్గా తెంపుకొని ఇట్లా కట్ చేసుకొని మనం వంటలు చేసుకోవాలి. టేస్ట్ కూడా అదిరిపోతుంది తెలుసా. ఎంత బాగుంటుందంటే టేస్ట్. ఆర్గానిక్గా వండించిన ఫుడ్ కదా, అది ఏంటో ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. రుచి కూడా అసలు బయటకున్న పాలకూర ఇంత టేస్ట్ ఉండదండి. ఇదంతా బాగుంటుంది. చూడండి ఇంత పాలకూర వచ్చింది మాకు. పాలకూర పప్పు సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఈ పాలకూర మొత్తము పప్పులో వేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇలా పప్పులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే పప్పు మంచిగా ఉడికిపోతుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం పొడి వేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కారం పొడి 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన కుక్కర్ క్లోజ్ చేద్దాం. అంతే, 5 మినిట్స్లో పప్పు రెడీ. పోపు వేసుకుందాం. అయితే చూడండి పప్పు ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం.
దీంట్లో సాల్ట్ వేద్దాం కొద్దిగా, 1 స్పూన్ అంతా వేద్దాం సాల్ట్. దొడ్డుప్పు వేస్తున్నా, నేను మా ఇంట్లో ఎక్కువ దొడ్డుప్పే యూజ్ చేస్తాను, సన్నది యూజ్ చేయను. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, ఇలా మినపప్పు, శనగపప్పు, ఇలా మినపప్పు, శనగపప్పు ఇలా. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. ఇలా కచ్చపక్క దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత కరివేపాకు ఇలా వేగాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో నా సీక్రెట్ రెసిపీ అన్నమాట ఇది. అందరూ చింతపండు పప్పులో వేస్తే నేను పోపులో వేస్తాను, కానీ చాలా బాగుంటుంది పోపులో వేస్తే. చూడండి, ఒకసారి ట్రై చేసి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. పాలకూర పప్పు ఎప్పుడు మీరు ఇట్లాంటి టేస్ట్ ఎప్పుడు చూస్తున్నారు? సేమ్ పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లో పెట్టే పప్పు ఇలానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగింది కదా, అయితే ఇప్పుడు దీనిపైన డైరెక్ట్ చింతపండు వేయకుండా కొంచెం పక్కకు దించి వేద్దాం, లేకపోతే మంట వస్తుంది. ఇట్లా తీసి కొంచెం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని నేను ఆల్రెడీ చింతపండు పిసికి పెట్టుకున్న వాటరు, మీకు ఎంత అంటే అంత, మీ పప్పు తగ్గట్టు చింతపండు యూజ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ పోసేయండి. చూడండి, అలా వస్తుంది కాబట్టి సైడ్కి పెట్టి చింతపండు వేసి దీనిపైన మళ్ళీ పెట్టేస్తా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత పప్పులు వేసుకోవాలి. ఇలా చింతపండు ఉడికిపోయిన తర్వాత, అంటే ఇలా ఆయిల్ పేస్ట్ రెండు ఇట్లా వేరే అయిపోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వస్తే అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పప్పులో వేసుకోవాలి. అంతే, ఇది నా సీక్రెట్ అన్నమాట. నా పాలకూర పప్పుకి ఇది చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, పప్పులో వేసుకోవాలి. ఇలా పప్పులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ పొయ్యి ముట్టించి పొయ్యి పైన పెట్టాలి. అంటే మనం వేసిన పప్పు మొత్తము ఈ పప్పు లోపల ఈ పోపు మొత్తం కలిసిపోయేందుకు ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసేయాలి. అంతే, మన పాలకూర పప్పు ఈజ్ రెడీ. టేస్టీ పప్పు. ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.